ఆ పాఠశాలలో 500 మంది విద్యార్థులు, 21 మంది ఉత్తమ ఉపాధ్యాయులు. కానీ చదువుకోవడానికి ఉన్నది కేవలం 4 తరగతి గదులు మాత్రమే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది కర్నూలు జిల్లా ఆదోని ఆర్జీ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుస్థితి. తరగతి గదులు సరిపోక విద్యార్థులు చెట్ల కింద, ఆఖరికి పై అంతస్తుకు వెళ్లే మెట్ల మీదే కూర్చొని పాఠాలు వినాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. గదుల్లో స్థలం సరిపోక కొంతమంది పిల్లలు నేల మీద, మరికొందరు ఒకే బెంచి మీద ఇరుక్కుని చదువుకుంటున్నారు. బడికి కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల కుక్కలు, పందులు స్కూల్ ఆవరణలోకి స్వేచ్ఛగా వచ్చేస్తున్నాయి. మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు ఇవి మీద పడతాయేమోనని పిల్లలు భయపడుతూనే భోజనం చేస్తున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇక్కడి విద్యార్థులు మాత్రం చదువులో ఎక్కడా తగ్గలేదు. గతేడాది 10వ తరగతిలో ఈ స్కూల్ 70% పాస్ పర్సెంటేజ్ సాధించింది. 4 విద్యార్థులు ఏకంగా 530కి పైగా మార్కులు తెచ్చుకుని సత్తా చాటారు. తమకు సరైన గదులు, వసతులు ఇస్తే 100% మంచి రిజల్ట్స్ సాధిస్తామని విద్యార్థులు ధీమాగా చెబుతున్నారు. 6 నుంచి 10 వరకు నేను ఇక్కడే చదువుతున్నాను. ఏమంటే మాకు ఈ స్కూల్లో మౌలిక వసతులు అసలు లేవు. తరగతి గదులు చాలా తక్కువగా ఉన్నాయి. తరగతి గదులు లేనందువల్ల మేము చెట్టు కింద చదువుకోవాల్సి వస్తుంది. క్లాస్ రూమ్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. మాకు సరిగ్గా కాంపౌండ్ లేదు. కాంపౌండ్ లేక బయట తింటుంటే కుక్కలు అన్ని దాడి చేస్తున్నారు. రానున్న కాలం వర్షాకాలం కాబట్టి మాకు వాన పడుతుంది, అంత గజిబిజి అవుతుంది. అందుకని మాకు కూర్చోవడానికి కూడా సరిగ్గా లేదు, ప్లేస్ కూడా సరిగ్గా లేదు. మంత్రి నారా లోకేష్ గారు మా బాధను చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి మా పాఠశాలకి కాంపౌండ్, క్లాస్ రూమ్లు ఇవ్వాలని కోరుతున్నాము. చేరినప్పటి నుండి ఎటువంటి క్లాస్ రూమ్లు అలాగే కాంపౌండ్ వాళ్ళు ఏమీ లేవు సార్. మా హెచ్ఎం సార్ కానీ ఎంతోమందిని అడిగి చూశారు సార్, కానీ ఎవరు ముందుకు రావడం లేదు సార్ చేయించడానికి. మేము విద్యా నారా లోకేష్ గారిని అడుగుతున్నాం సార్ చేయించాలని. రెండు 250 మంది విద్యార్థులకు మాత్రమే ఈ స్కూల్ సరిపోతుందని, కానీ విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఇబ్బంది ఉందన్నారు స్కూల్ హెచ్ఎం శ్రీనివాసులు. నాడు నేడు కింద నిర్మిస్తున్న భవనాన్ని త్వరగా కంప్లీట్ చేస్తే ఏ సమస్య ఉండదంటున్నారు. ఈ ఏరియాకి సంబంధించిన స్కూల్ సార్ ఇది. అప్పుడు 250 సరిపోయేటట్లు ఈ స్కూల్కి ఉంది. ఇప్పుడు హాస్టల్ పిల్లలందరూ ఇక్కడికే వస్తున్నారు. మున్సిపల్ స్కూల్ దగ్గర మన స్కూల్ పోకుండా మా స్కూల్కే వస్తున్నారు. వాళ్ళే హాస్టల్ పిల్లలు 250 మంది వరకు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి సరిపోవాలంటే మాకు కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. రూములు నాడు నేడు కంప్లీట్ అయితే మాకు సరిపోతుంది. కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. ఇంకా ఎన్నో తరగతులు కాంపౌండ్ వాళ్ళు కావాలని చెప్పి తీర్మానం చేసి మేము ఎండిఓ గారికి, సర్పంచ్కి అందరికి ఇచ్చాము సార్. ప్రతిసారి మేము కాంపౌండ్ వాళ్ళని కావాలని అడుగుతున్నాము. అది గవర్నమెంట్ పాలసీ సార్. గవర్నమెంట్ వాళ్ళకి మేము తెలపడం వరకే మా డ్యూటీ సార్. స్టాఫ్ కూడా తక్కువ చెప్తున్నారు. స్టాఫ్ విపరీతంగా ఉన్నారు సార్. మాకు ఆదోని మండలంలో ఏ స్కూల్కి లేని స్టాఫ్ మాకు ఉన్నారు సార్. టోటల్ 21 స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు సార్. ఏదేమైనా చదువుకోవాలనే తపన ఉన్నా వసతుల్లేక ఈ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు ఆవేదన కలిగిస్తున్నాయి. విద్యాశాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెస్తున్న మంత్రి నారా లోకేష్ ఆదోని ఆర్జీ నగర్ జిల్లా పరిషత్ హైస్కూల్ సమస్యపై తక్షణమే స్పందించి ఆ అసంపూర్తి భవనాలను పూర్తి చేయించి పిల్లల చదువులకు భద్రత కల్పిస్తారని ఆశిద్దాం.